నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బేగంపేటలోని వరద ముంపు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆయా ప్రాంతాలలో పర్యటించి వరద ముంపు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడంతో అధికారులంతా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమగ్నమైనట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అయితే సిటీ మల్కాజ్గిరికి ఏరియా అంతా ఓయిపల్లి వరకు వచ్చేసింది. ఆమె ఆఫీస్ ఏమో అక్కడ ఉంది అమ్ములకు. ఇక్కడ క్యాంప్ ఆఫీసు పెట్టమని చెప్పినాం. మన ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఓల్డ్ సిస్టంలో ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి డీజీపీ గారు, ఆనంద్ గారు, కన్సల్ట్ అధికారులు, మున్సిపల్ కమిషనర్స్ అండ్ కన్సల్ట్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ అందరం కలిసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఆఫీసర్లు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఇంజనీర్స్ ఏం చెప్తారో చేస్తే అది మినిమమైజ్ చేసుకుంటూ ఫర్దర్లో అయిన దాంట్లోకి మనం ఎన్ని సాల్వ్ చేస్తారంటే నిన్న నుంచి స్టార్ట్ చేసాం. మొత్తం మీద చెరువులకి నీళ్లు పోవటానికి ట్యాంక్స్, మన దగ్గర ట్యాంక్స్ ఉన్నాయి, వాటర్ పోవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అధికారులు అందరూ కలిసి అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా డిజైన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ప్లేస్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని హైదరాబాద్ కమిషనర్ గారు కూడా పాయింట్అవుట్ చేశాడు. అవి కూడా ఈరోజు చూసి ఏం చేస్తే బాగుంటుంది తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వర్షాలు, రెగ్యులర్ వర్షాలు లేవు. ఇప్పుడు వర్షం వస్తే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్లోనే చాలా వర్షం వచ్చేస్తూ ఉంది. రోడ్ల పైకి నీళ్ళు వస్తూ ఉన్నది, పోవడానికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎంత చేసినా ఇబ్బందులు ఉంటాయి. అయినా ఎక్కడ కూడా అధికారులకు సీఎం గారు సూచనలు ఇచ్చారు. వారితో పాటు మీకు తెలిసిన సలహాలు ఇవ్వమని నన్ను కూడా పంపించారు. కాబట్టి తప్పనిసరిగా అధికారులు మేము కలిసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడుందని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాం. ఇది కూడా ఈరోజు సిపి మల్కాజిగిరి ఆఫీస్ కూడా మా డీజీపీ గారి ఇనాగ్రేషన్ చేశారు. ఫస్ట్ టైం వీళ్ళనే స్టార్ట్ చేసినాం. కానీ ఇక్కడ కూడా ఉండి డిస్కషన్ చేశాం, ఫర్దర్ ఏం చేయాలో అని చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అయినంత మట్టుకు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది కాకుండా
డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది తప్పనిసరిగా ఫలిస్తుంది. కుండపోత వర్షం వల్ల ఏవైతే మనము పరిణామాలు చూసామో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు వారికి ఇరిగేషన్ సంబంధించిన అనుభవం, అపారమైన అనుభవం ఉంది. ముందు ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేశారు. సో వారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా దీంట్లో కలవాలని నిన్న నుండి ప్రతి కార్పొరేషన్ లో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ కోసము అన్ని సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని హెచ్ఓడీస్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పర్యటిస్తున్నాము. నిన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో దాదాపు 8-9 చెరువులు ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఎక్కడి నుంచి వరద నీరు అనేది రావాలి, చెరువు వరకు చేరుకునే వరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ దాన్ని బయటకు పోయే దారులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా దాన్ని మరమ్మతులు కానివ్వండి, ఇతర పనులు ఏవైతే ఉన్నాయో అవి చేపట్టడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది క్షుణ్ణంగా స్టడీ చేయడం జరిగింది. ఎన్నో సలహాలు వచ్చాయి. మొదటిసారిగా ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరు కూడా వచ్చారు. ప్రతి చెరువు దగ్గర కూడా వారిని నియమించడం, మరి ఎవరి పని వారు చేయడానికి రోల్ క్లారిటీ, ఏ డిపార్ట్మెంట్, హైడ్రా కూడా ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, పోలీసు, ఈ 5 డిపార్ట్మెంట్స్ ఒక సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే ఇప్పుడు మీకు అందరు తెలుసు, ముందున్న చెరువులు ఏవైతే ఉన్నాయో దానికి క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పుడు కట్టడాలు, కమర్షియల్ కాంప్లెక్సెస్, ఇండ్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో వర్షం పడ్డప్పుడు ఆ నీరు పోవడానికి దారులు ఏవైతే ఉన్నాయో, దానికి కింద డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడప్పుడు ఏవైతే కట్టడం జరిగిందో అవన్నీ కూడా అప్పుడప్పుడు ఈ చెత్త అంతా జమై బ్లాక్ అయిపోతుంటాయి. సో దానివల్ల కొన్ని ఏరియాస్లో అది సరిపోయే పరిస్థితుల్లో లేవు ఆ వెంట్స్. సో అవన్నీ కూడా రొటీన్ గా మెయింటెనెన్స్ చేసుకోవాలని ఒక ప్రతిపాదిక అనేది వచ్చింది. ఒక అర్థమయ్యేటట్టు అందరికీ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఇన్స్టిట్యూషనల్ గా ఏమేమి రిఫార్మ్స్ తీసుకురావాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ